నిజామాబాద్లో మేము పరిపూర్ణ మెజారిటీతో గెలవాల్సిన సీట్ని మతాల్ని కులాల్ని విద్వేషాలు రెచ్చగొట్టి కొంతమేరకు మా ఓటు శాతం తగ్గించినా ఇలా ఎంఐఎం మీద పోటీ చేసి మేము 6 సీట్లు గెలిచి కూడా నిజామాబాద్ పట్టణం అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని ఎన్నికలైన తర్వాత ఎంఐఎం సహకారం తీసుకోవడం జరిగింది. నిజామాబాద్ అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని ఎంఐఎం సహకారం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఒక సభ్యుడు సహకారం తీసుకోవడం జరిగింది. ఇలా 34 ఓట్లతో అంటే 3 ఓట్ల మెజారిటీతో ఇలా కాంగ్రెస్ మేయర్ కూరగాయల ఉమారాణి గెలపడం జరిగింది. ఒక చిన్న స్థాయి బీద స్థాయి నుంచి వచ్చినటువంటి ముదిరాజ్ మరియు పెరక కులానికి చెందినటువంటి ఉమారాణి ఇలా మేయర్ పీఠం అధిరోహించిందంటే ఇది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమవుతుంది. ఇలా బీసీలకి నిజామాబాద్ మేయర్ పట్టం కట్టబెట్టి అదే రకంగా చాలా మున్సిపాలిటీలో బీసీలకి అవకాశాలు ఇచ్చి మేము 42% రిజర్వేషన్గా ఇవ్వాలనుకున్నప్పుడు బీజేపీ అడ్డు పలిగినప్పటికీ కూడా మేము పార్టీ పరంగా ఇవాళ దాదాపు 50% మున్సిపాలిటీసు బీసీలకు ఇచ్చి బీసీల పట్ల మాకున్న ప్రేమను చాటుకోవడం జరిగింది.